రాష్ట్రంలో పంట కొనుగోలు జరక్క రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కొనుగోలు కేంద్రాల్లో 5 కిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ఫ్లవర్ ను కొనేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు హరీష్ రావు. గొంతుల మీద అక్రమ కేసులు పెడుతూ ఏ రకంగానైనా ఈ ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తా ఉంటే రాష్ట్ర అభివృద్ది పట్ల గాని, ప్రజల పట్ల గాని, రైతుల పట్ల వీళ్ళకు బాధ్యత లేదు. ప్రభుత్వ అక్రమాలను, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో అమలు తీరును ప్రశ్నించే గొంతుల మీద కేసు పెడుతూ మమ్మల్ని మీరు అడుగుతారా అనేటువంటి అహంకారపూరిత రాచరిక ధోరణిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రశ్నించే హక్కును కల్పిస్తాము అన్నారు. ఈ రోజు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు, విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. ఇలా రైతులు చాలా ఆందోళన ఉన్నారు. అరే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుప్పల కాడనే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మక్కలు కొనే దిక్కే లేదు. దానికేందో 26 క్వింటాలే కొంటాం ఎకరాకు అనే కొత్త షరతులు పెట్టినవు. 13 లక్షల ఎకరాల్లో మక్కలు పండినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సగం కూడా మక్కలు కొనక 1600లకు 1700లకు బయట మక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే అయితలేవు. ఇలా 5 కిలోలు 6 కిలోలు తాలు పేరు మీద కటింగ్ పెడతా ఉన్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, తాలు పెడితే తోలు తీస్తా అన్నట్టు. ఇప్పుడు ఎవరు తోలు తీయమంటావు రేవంత్ రెడ్డి? రా ఒక్కసారి రా, కొనుగోలు కేంద్రాలు చూడు. మిల్లర్ల దగ్గర 50, 60 లారీలు నల్గొండ జిల్లాలో మిల్లర్లు దించుకోక 4 రోజులు 5 రోజులు లారీలు మిల్లుల ముందు ఇలా ఆగిపోయి ఉన్నాయి. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక, ఫ్యాన్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక, కొనే దిక్కు లేక రోజుల తరబడి ఎండలో రైతులు మాడిపోతా ఉన్నారు. వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ బహిరంగ లేఖ కూడా రాస్తున్నా. జొన్నలైతే ఇదివరకు కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయలేదు. జైరాబాద్ లో, నారాయణ ఖేడ్లో, జూక్కల్లో, కామారెడ్డిలో, ఆదిలాబాద్ లో జొన్నలు పండిన రైతులు ఇవాళ సంగారెడ్డిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు పండిన రైతులు కొంటవా కొనవా జొన్నలు? ఏంది అసలు రైతు